Brought to you by V-Guard. టాప్ 9 ఒకసారి చూద్దాం. పెత్తందారులపై యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. చంద్రబాబు తన మీద రాళ్లు వెయ్యమని చెబుతున్నారన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన ఎజెండా అదే అన్నారు జగన్. తనను కొట్టడానికి, హాని చేయడానికి వాళ్లకు అధికారం కావాలట అని కమెంట్ చేశారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం. చంద్రబాబు తనను బచ్చా అని అంటున్నారని, దీంతో కృష్ణుణ్ణి బచ్చా అనుకున్న కంసుడు గుర్తొస్తున్నారని కమెంట్ చేశారు జగన్. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు గుర్తొస్తున్నారన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లు అందరికీ హీరోలు బచ్చాల్లా కనిపిస్తారన్నారు జగన్. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నారని కూటమి నేతలను ప్రశ్నించారు సీఎం జగన్. 10 మందిని ఎందుకు పోగొసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనకు తోడు దేవుడు, కోట్ల మంది పేదలు ఉన్నారని తెలిపారు జగన్. తనపై పోటీ చేయడానికి చంద్రబాబు ఒక్కడికి ధైర్యం చాలట్లేదా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు చూశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. వృద్ధులకు 1వ తేదీనే ఇంటికే పెన్షన్ వస్తుందని, గతంలో అమ్మఒడి లాంటి పథకాన్ని చూశారా అని ప్రజలను ప్రశ్నించారు. 2,70,00,000 మంది మహిళల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు జమ చేశామన్నారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో జరిగిన సీఎం జగన్ బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో జనాదరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్రలో 2 సముద్రాలు కనిపిస్తున్నాయన్నారు. ఒకటి బంగాళాఖాతం, రెండో జన సముద్రం ఇది అని కమెంట్ చేశారు. మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన నాయకులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. టీడీపీ నేతలు ఎర్రపాత్రుడు, వి లక్ష్మి, జనసేన నేత డిఎంఆర్ శేఖర్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ యువ నాయకుడు అడారి కిషోర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు కోసం పనిచేసిన పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్నారు. వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. జగన్ను కలిసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తరలివచ్చారు. పాయకరావుపేట, యలమంచలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు జగన్ను కలిశారు. ఎన్నికల్లో విజయంపై దిశానిర్దేశం చేశారు జగన్. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ప్రశంసిస్తున్నారన్నారు. అమ్మఒడి ద్వారా చాలా మంది లబ్ధి పొందారని చెప్తున్నారు పండ్ల వ్యాపారులు. 4 ఏళ్లు ఆపకుండా అమ్మఒడి డబ్బులు వచ్చాయని చెప్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు రావడం తనకు బాగా నచ్చిందన్నారు గొల్లప్రోల్లోని పండ్ల వ్యాపారి. Brought to you by V-Guard.